నాకు కొడుకుగా పుట్టు అంటే సనత్కుమారుల వారు అన్నారు, ధర్మశాస్త్రం అని ఒకటి ఉంది, అది నీ చేతే చెప్పబడింది. ఎవరు అడిగారో వారికే ఇవ్వాలి. నువ్వు అడిగావు, నీకే కొడుకుగా పుడతానన్నాడు. అంటే పార్వతీదేవికి అర్థమైంది. అంటే నాకు కొడుకుగా రాడు, ఒక్క శంకరుడికే కొడుకుగా వస్తాడనమాట అని ఆవిడంది. ఏమయ్యోయ్, ఏమిటి నీకే కొడుగ్గా వస్తానంటున్నావు శంకరుడితో, అంటే నాకు కొడుగ్గా రావా అంటే నేను నోరు తెరిచి అడగలేదనా? నేను చెప్తాను ధర్మశాస్త్రం, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను గురుమండల రూపిణిని. భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడిగితే రెండవ వారు అడిగినట్టే. ఇక ఇద్దరూ కలిసి అడగడం అన్న మాట ఉండదు. ఒక్క దంపతుల మధ్య మాత్రమే ఆ ధర్మం అన్వయం అవుతుంది. తండ్రి ఏదో పెద్ద వ్రతం చేసి లేకపోతే తీర్థయాత్ర చేసి నాకు మంచి కొడుకు పుట్టాలి అని కోరుకుంటే మీ ఆవిడ అడగలేదు నీకు ఇవ్వడం కుదరదని అండో పరమశివుడు.